ఒక నిమిషం అవకాశం ఇవ్వండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మినిమం 30 to 35% ఓటర్స్ ఏ కాన్స్టిట్యూన్సీ ఉంటదండి. 15 సంవత్సరాలు అక్కడ నాన్ కాంగ్రెస్ లీడర్ గెలుచుకుంటూ వచ్చిండు. 14లో టీడీపీ నుంచి గెలిచి తర్వాత 2 టర్మ్స్ టీఆర్ఎస్ నుంచి గెలిచిండు. క్యాడర్ జీరో అంటే కాంగ్రెస్ లీడర్షిప్ లేదు, ఓన్లీ ఓటర్స్. నాయక్ సాబ్ నీ గ్రాస్ రూట్ తెలియదే, హైదరాబాద్ గ్రాస్ రూట్ తెలియదే. నేను హైదరాబాద్ కాంగ్రెస్ కి వెళ్ళి 18లో పోటీ చేసిన, నాకు ఎరక కదనే. జూబ్లీ హిల్స్ లో మీ కార్యకర్తలు లేరే, లేకనే కదా బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్, సిఎన్ రెడ్డి బీఆర్ఎస్. మీకు ఎవరే నాయకుని పేరు చెప్పే, నాకు ఏ డివిజన్ లా బోరబండలో మీ కాంగ్రెస్ పార్టీ బాబా కాకుండా నాయకుడు చెప్పు. రహమత్ నగర్ లో మీకు కాంగ్రెస్ నాయకుడి పేరు చెప్పు. వెంగళరావు నగర్ లో మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పు. షేక్పేట్ లో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో చెప్పు. యూసఫ్గూడ్ లో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పుడు మన భరత్ గారు, ఇప్పుడు శ్రవణ్ గారు నేను చెప్పి నేను కంప్లీట్ చేయకుంటే శ్రవణ్ గారు అందుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని టీఆర్ఎస్ కి 14 ముందు ఏం క్యాడర్ ఉండే, ఏం లీడర్షిప్ ఉండే హైదరాబాద్ లో. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలని వివేకానంద గౌడ్ గారు కావచ్చు, ప్రకాష్ గౌడ్ గారు కావచ్చు, గాంధీ గారు కావచ్చు, ఈ మన మాగుంట గోపి గారు కావచ్చు, టీడీపీ ఎమ్మెల్యేలు తీసుకున్నారు. టీడీపీ క్యాడర్ ని వాళ్ళు షిఫ్ట్ చేసుకున్నారు. తర్వాత వరుసగా వారే గెలుచుకుంటూ వచ్చారు. కాబట్టి అక్కడ మీరు ఒకసారి గమనించండి, వారికి అక్కడ నిజంగా వారు అభివృద్ధి చేసినట్టు ఉండుంటే మేము ఏ విన్యాసాలు చేసినా ఓటర్లు మాకు రారండి. కేవలం మా పథకాలు ప్రజల్లో చేరినాయి, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకాలు చేరినాయి. రెండవది రేవంత్ రెడ్డి గారి అంటే ఒకటి అభ్యర్థిగా డెఫినెట్లీ అభ్యర్థిగా కన్సిడర్ చేస్తారు, ప్రజలు ఆలోచిస్తారు. ఈ అభ్యర్థి మనకి ఏమన్నా సేవా కార్యక్రమాలు చేయగలుగుతారా, చేసినాడా ఏంటిదని మరి మన ప్రజలు అది డెఫినెట్ ఆలోచిస్తూనే రేవంత్ రెడ్డి గారి పథకాలే ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతుంది. ఇక శ్రవణ్ గారు మరి టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేసారో ఒకసారి చెప్పమానండి. సరే అది వేరే చర్చ, మీరు చేశారు వాళ్ళు చేశారు ప్రజలు చేస్తారు. భరత్ గారు ఇది వన్ సైడ్ మోనోలాగ్ అయిపోతుంది. ఇది చెప్పండి. మళ్ళీ కొట్లాడి నా స్పేస్ గుంజుకోవాలంటే నాకు ఓపిక లేదు, నా ఊపిరితిత్తుల బలం లేదు అంతగాని. చెప్పండి. అలసిపోయినా నేను బాగా. చెప్పండి. కొట్లాడి స్పేస్ గుంజుకునే ఓపిక లేదు. చెప్పండి. ఇవాళ నిర్దిష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవేళ గనక ఇచ్చిన వాగ్దానాలు పరిపూర్ణంగా అమలు చేస్తున్నట్టయితే వాళ్ళు లాస్ట్ 2 రోజుల్లో 100 కోట్ల రూపాయలతో అడ్డమైనటువంటి ఒక రీతిలో కొనుగోళ్లకు పాల్పడే వాళ్ళు కారు, 2500 రూపాయలు పంచేవాళ్ళు కారు. 100 కోట్లు అంటే మంచి ఓటర్కి 5,000 ఇవ్వాలి, 2 లక్షలు సాచురేషన్ మోడ్ అండి. వాళ్ళు 5,000 ఇచ్చారా? 2,500 కదా ఇచ్చింది భరత్ గారు. 2,500 కాంగ్రెస్ ఇచ్చింది. భరత్ గారు 2,500. భరత్ గారు చెప్పండి. అదే ప్రశ్న ఒకటే నిమిషం అన్న, ఒకటే ప్రశ్న. అదే 10 సంవత్సరాలు అభివృద్ధి చేసిన వాళ్ళు మునుగోడులో 5,000 ఎందుకు పంచారు, నాగార్జున సాగర్ లో 5,000 ఎందుకు పంచారు, హుజూరాబాద్ లో 6,000 నుంచి 10,000 ఎందుకు పంచారు, 3,000 కోట్ల మరి నజరానాలు ఎందుకు ప్రకటించారు? ఓకే సరే మీ క్వశ్చన్ శ్రావణ్ గారు చెప్పండి. నన్ను ఆన్సర్ అయినా చేయని రాదురి. 100 కోట్లు పంచారు. ఓకే, 100 కోట్లు ఎట్లా క్యాషా మొత్తం ఇంకా వేరే చీరలు ఇవన్నా? ఇక రామచంద్ర అన్నకి తెలియదు, ఆయన రేవంత్ రెడ్డి గారికి దగ్గర బాగా, ఆయనకే ఎరక, ఆయన్నే అడుగురు, నన్ను సీట్ సాటంగా అడుగురి, ఆయన చెప్తాడు మీకు ఎట్లా పంచిందని మొత్తం చెప్తాడు. కానీ వాళ్ళు పంచింది వాస్తవము, గూగుల్ పేలు చేసిండ్రు, పైసలు పంచిండ్రు, బస్తీలలో నాయకులకు పంచిండ్రు. ఎన్ని పంచినప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే ప్రజలు విశ్వాసంతో ఓట్లేస్తారు అనేటువంటి ఒక నమ్మకం కోల్పోయినరు. వాళ్ళు పథకాలు అమలు చేసినా అని చెప్పని ఏదైతే చెప్తా ఉన్నారో ఆర్టీసీ బస్సు అది తప్ప వాళ్ళు పూర్తిగా ఏ పథకాన్ని కూడా అమలు చేయలేదు. నేను ఎర్రగడ్డ నుండి షేక్పేట వరకు కటింగ్ అక్రాస్ మొత్తం అన్ని డివిజన్లలో తిరిగి చూస్తే ఆడవాళ్లు ఏం నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నారు, మా ఇంటి ముందు చెత్తది ఉడుస్తలేరండి, ఏం ప్రభుత్వం అండి అని చెప్పని, మా నాలాలు పొంగి పొలుగుతున్నాయి, కనీసం పూడిక తీయట్లేరు అని చెప్పని, మాకు ఫాగింగ్ చేయట్లేరు, బ్లీచింగ్ చేయట్లేరు, క్లోరినేషన్ చేయట్లేరు, దోమల బెడతో చచ్చిపోతున్నాం అని చెప్పని, రోడ్లు చిన్న గుంతలు ఉంటున్నాయి, ఈ గుంతలను ప్రతి 2 నెలలకు 3 నెలలకు పూడ్చాలా, 2 ఏళ్ల నుంచి రోడ్లు పట్టించుకోవట్లేరు, మా నడుములు పోతున్నాయండి అని చెప్పని మోటార్ సైకిళ్ల ప్రయాణికులు, కార్ల ప్రయాణికులు చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. సివిక్ సిస్టమ్స్ ను సర్వనాశనం చేసినారు. తర్వాత ఇచ్చిన వాగ్దానాలు 4,000 పెన్షన్ అమలు చేయలే, షాదీ ముబారక్ అమలు చేయలే, కళ్యాణ లక్ష్మి అమలు చేయలే, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ 4,000 రూపాయలు అమలు చేయలే, జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేసి అది అమలు చేయలేదు.
ఇట్లా చెప్పుకుంటూ కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, బస్తీ దోకాలు లాగం చేసిండ్రు. ఇవన్నీ కూడా వాళ్లకు డైరెక్ట్ గా ఇమీడియట్ గా ఇంపాక్ట్ అయినటువంటి ఒక అంశాలు. ఇవి మేము ఇవన్నీ 100 కోట్లు ఓవర్కమ్ చేస్తుందా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. దట్ అంటే నన్ను కంప్లీట్ చేయనియండి. వాళ్లకు ఉన్నటువంటి ఒక నమ్మకం ఏంటి అంటే ప్రజలను మేము ఎట్లా మెప్పియలేకపోతున్నాము, కనీసం డబ్బులతోటన్నా ఆశ చూపెడతామని చెప్పని ఒక 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 దింపుడు గల్లం ఆశ లెక్క వాళ్ళు ప్రయత్నం చేసినారు. ఐఎమ్ స్టిల్ హోప్ఫుల్ టుడే. ఈ ఎన్నికలో రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనా వైఫల్యం పట్ల ప్రజలు పూర్తి స్థాయిలో ఏహ్యభావంతో మేము మోసానికి గురైనాం అని చెప్పని ముస్లింలు గాని, హిందువులు గాని, సబ్బండ వర్గాలు ఫీల్ అయినరు. అది రేవంత్ రెడ్డి గారు ఇస్తారా ఫిగర్స్? మీరు నేను డివిజన్ వారి ఫిగర్స్ షేక్పేటలో ఎంత వస్తాయి? మేము షేక్పేటలో 2023 ఎన్నికల్లో మేము మైనస్ లో ఉన్నాం. దాదాపు 1700 ఓట్లు ఏదో 2700 ఓట్లు ఎగ్జాక్ట్ మైనస్ లో ఉన్నాం. మైనస్ లో ఉన్నది మేము ఇక్కడ లీడ్కి పోతాం, అంతే అదే సంఖ్య లీడ్కి పోతాం మేము అంతే. 2000 ఓట్లు తప్పనిసరిగా షేక్పేటలో మేము లీడ్కి పోతాం. ఇప్పుడు పడ్డ 33,000 ఓట్లలో మీకు దాదాపు 2-3 వేలు లీడ్ రావచ్చు అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను కేటీఆర్ గారిని చాలా అపార్ట్మెంట్స్ లోకి మేము పిలిచినాము. తర్వాత ఫీల్డ్ లో తిరిగినప్పుడు ప్రతి బూత్ లో కూడా ప్రజలు यार हमको धोखा हो गया साहब, इसको एक सबक सिखाना है, इनको वादा जो किया है वो अमल नहीं किए हैं और मनमानी का हुकूमत चला रहे हैं, इनको एक सबक सिखाना అని చెప్పని ప్రజలు నిర్ద్వందంగా చెప్పిండ్రు. షేక్పేటలో 70% మైనారిటీ ఓట్స్ కదా? నో 45 బూత్ 70 బూతులు ఉంటే 45 బూతులు మైనారిటీ బూతులు. అక్కడనే వాళ్ళు ఎక్కువ ఎత్తున ఇప్పుడు కార్వాన్ ఎమ్మెల్యేని ఇక్కడనే డిప్లాయ్ చేసిండ్రు. తర్వాత నాంపల్లి నుండి వాళ్ళ క్యాడర్ ను డిప్లాయ్ చేసిండ్రు. ఓల్డ్ సిటీకి వెళ్ళి క్యాడర్ ను డిప్లాయ్ చేసిండ్రు. నేను గమ్మత్తు బూత్లలో తిరుగుతుంటే సికింద్రాబాద్ వాళ్ళు, హిమాయత్ నగర్ వాళ్ళు, ముషీరాబాద్ వాళ్ళు వీళ్ళంతా కూడా వచ్చి అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కనబడేటువంటి ఒక పరిస్థితి. కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు పంచిండ్రు. తర్వాత నేను పెంగ్విన్ బర్డ్స్ వచ్చినట్టు వచ్చిండ్రండి. ఆటోలల్లో బుర్ఖాలు వేసుకొని దిగాల గుబగుబగుబగా ఉరుకుతున్నారు. పోలింగ్ బూత్లకు ఉరుకుతున్నారు. ఆడ మేము పోయి అరే ఇందా ఇట్లా పోనిస్తున్నారు, మీరు చెకింగ్ అన్న చేస్తలేరు అంటే పంచాయతీ పోలీసులతో పంచాయతీ వాళ్ళు ఉరుకొచ్చి మీరు ఎట్లా అడుగుతారని చెప్పని ఆ బూత్ల నుంచి కార్యకర్తలతో కొట్లాటలు, ఇట్లా పెద్ద ఎత్తున వాళ్ళు ఒక దాష్టికానికి పాల్పడ్డారు. నేను ఎప్పుడో చంద్రాయన్ గుట్టలో అయితాయట, యాకత్పూర్లో అయితాయట, లేకపోతే మా ఫిరోజ్ ఖాన్ నాంపల్లి ఎమ్మెల్యే ఊకి అంటుండే పోటీ చేసిన ఆయన ప్రతిసారి అన్నా మేర బోగస్ ఓటింగ్ మేరకు మార్దేరి అన్నా అంటే ఏందో అనుకునేది. నేను ప్రత్యక్షంగా కళ్ళతో చూసిన ఇంత పెద్ద ఎత్తున బోగస్ ఓటింగ్. అపార్ట్మెంట్ల నిండా వాళ్ళనే తీసుకొచ్చి సెల్లార్లలో పెట్టిండ్రు, రాత్రి ఫంక్షన్ హాల్లో పెట్టిండ్రు. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేసిండ్రు. కానీ సైలెంట్ ఓటింగ్ 100% వాజ్ ఇన్ ఫేవర్ ఆఫ్. మీరు షేక్పేట వస్తుందంటారు, మరి మిగతా ఇంకే డివిజన్ రావచ్చు మెజారిటీ? ఒక షేక్పేట చెప్తున్నారు, అన్ని డివిజన్ లో మెజారిటీ వస్తుందండి. నేను కొంత ఏమన్నా యూసఫ్ గూడ తర్వాత రెహమత్ నగర్ లో అట్లా ఏమన్నా కొంచెం మెజారిటీ దక్కుతుందేమో కానీ, బట్ మోర్ ఆర్ లెస్ ఐ థింక్ we will certainly win with a considerable amount of majority అని అనుకుంటున్నాను నేను. ఓకే, సో ఒకవేళ ఓటమి పాలైన ప్రజల మ్యాండేట్ గా స్వీకరిస్తారా శ్రవణ్ గారు? సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పండి, నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు నేను దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నేను దుబ్బాక ఎన్నిక జరిగినప్పుడు కన్పూర్ అని ఒక పల్లెటూరు నాకు కూడా ఇచ్చింది. 2 బూతులే ఉండేలా దగ్గర మా పైసలే మేము ఖర్చు పెట్టుకొని. రామచంద్ర నాయక్ గారికి గుర్తుండో బహుశా ఆయన కూడా దుబ్బాకలో పనిచేసిండ్రు అని చెప్పి నేను అనుకుంటున్నా. మణికంఠ ఠాగూర్ గారు అప్పుడే కొత్తగా ఇన్ఛార్జిగా వచ్చిండు. దుబ్బాకలో అంగరంగ వైభవన మీటింగ్ పెట్టి ఈ పల్లె నీది, ఈ బూత్ నీది అని చెప్పని రేవంత్ రెడ్డికి కూడా ఒకటే ఓ మండలం ఇచ్చిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓ మండలం, రేవంత్ రెడ్డికి ఓ మండలం, ఇట్లా మండలాలు ఇచ్చిండ్రు. అందులో నాకు దామోదర్ రాజనరసింహ గారికి మండలం దుబ్బాక, వారి దగ్గర నేను ఒక 2-4 బూతులు నేను తీసుకున్నాను. మా పైసలు మేమే పెట్టుకున్నాం. మళ్ళీ ఎవడు బూత్ ఇన్ఛార్జ్ ఉంటే ఆడే పైసలు ఖర్చు పెట్టుకోవాలా. అట్లా డబ్బులు పెట్టుకొని తిరిగినాము. హుజురాబాద్ చూసినాము, ఇక్కడ చూసినాం, మునుగోడు కూడా చూసినాం. ఏమైంది? అన్ని చోట్ల డిపాజిట్లు పోయినాయి కాంగ్రెస్ కు. డస్ ఇట్ మీన్ దట్ దే హావ్ నాట్ కమ్ టు పవర్? వాళ్ళు పవర్ రాలేదా మళ్ళా? కాబట్టి ఈ గెలుపు ఓటమి వల్ల పార్టీలు మొత్తం కుంగిపోతే, బట్ ప్రజలు మాత్రం ఒకటి ఏమనుకున్నారు, గెలిచినా మళ్ళీ మరి అది సేమ్ అదేనా అంటే బీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ కు ఇబ్బంది ఏమి ఉండదా? ఏమి ఇబ్బంది ఉంటుంది. నేను ఏమంటున్నా ఇక్కడ ఇది సార్, ఇప్పుడు ఒకటి ఏంటంటే దారి తప్పినటువంటి యొక్క మన ఇంట్లో పిల్లలను సరిదిద్దడానికి మనం తొడపాశం పెడతాం, లేకపోతే గిచ్చుతాము, చెంపదెబ్బ కొడతాం. ఇది అటువంటిది. ఈ ప్రభుత్వం దారి తప్పింది.
ఈ ఫిజికల్ డిసిప్లిన్ లేదు, కన్విక్షన్స్ కమిట్మెంట్స్ టు ఫుల్ఫిల్ ద పోల్ ప్రామిసెస్ లేదు, అడ్మినిస్ట్రేషన్ మీద మొత్తం పట్టు తప్పిపోయింది, సంపద సృష్టించలేరు, సంపద పంచట్లేరు, మొత్తం ఆగమాగమైనటువంటి ఒక రీతిలో ఉన్నారు. వీళ్ళని గాడిలో పెట్టాలంటే ఈ ఓటమైనటువంటి తప్పనిసరిగా గాడిలో పెడతారు. రేవంత్ రెడ్డి గారికి కూడా అబ్బో నా కుర్చీ ఉంటుందో పోతుందో అని చెప్పని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని రివ్యూలు చేస్తాడు, సంపద సృష్టించే ప్రయత్నం చేస్తాడు. మొన్ననే సిఏజీ రిపోర్ట్ వచ్చింది. మీరు రెవెన్యూ రిసిప్ట్స్ చూసినట్టయితే నాట్ ఈవెన్ 40% ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్ లేవు. సేల్స్ ట్యాక్స్ డిప్ ఉన్నది, ఎక్సైజ్ ట్యాక్స్ డిప్ ఉన్నది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిప్ ఉన్నది. ఎట్లా డిప్ ఉంటుందండి? ఇంత పెద్ద ఉద్దండ పండితులంతా పైల్వాన్లంతా మంత్రులు ముఖ్యమంత్రులు ఉన్న తర్వాత వై ఇస్ దట్ దేర్ ఇస్ ఏ ఫైనాన్షియల్ డిప్రెషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ? ఎందుకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు సిస్టమ్ అంతా కొలాప్స్ అవుతుంది? ఇవి సెటరైట్ కావాలంటే, ఒక్క నిమిషం అన్న నువ్వు చెప్దు కానీ, ఇవి సెటరైట్ కావాలంటే ఎక్కడో ఒక దగ్గర బారాఖూన్ మాఫ్ లెక్క కాదు, మీరు బాలేరు అని చెప్పడానికి ప్రజలు ఈ యొక్క మ్యాండేట్ ను వ్యతిరేకంగా ఇస్తారు అని చెప్పి నేను అనుకుంటున్నా. 100% people will teach them a lesson to set them right. Because ఈ ఓటమి వల్ల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దిగిపోతాడా? దిగిపోడు. కాంగ్రెస్ అధికారం కోల్పోద్దా? కోల్పోదు. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. టు సెట్ దెమ్ రైట్. మీరే అన్నారు ఇది ఓడిపోతే రేవంత్ రెడ్డి మీద వ్యతిరేక గలం మొదలవుతుంది మంత్రుల ఎమ్మెల్యేల మీద అని మీరు అన్నారు. నేను అట్లా అలా ఎలక్షన్ క్యాంపెయిన్ లో మీ పార్టీ నేతలు అన్నారు. సరే, ఇప్పుడు ఇవన్నీ కాన్సిక్వెన్షియల్ ఎట్లా ఉంటాయి అనేటువంటిది ఒక్కొక్కళ్ళు ఒక్క తీరుగా చూస్తారు. ముఖ్యమంత్రిగా ఉంటాడా అంటే రేవంత్ రెడ్డికి, ఆయన రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఇప్పుడు అవినాభావ సంబంధాన్ని బంకలు అతికించుకున్నట్టే ఉన్నారు వాళ్ళిద్దరు. ఈయన ఎన్ని తప్పులు చేసినా ఆయన కనబడతలేవు రాహుల్ గాంధీ గారికి. కాబట్టి అది వేరు ముచ్చట. నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు డీపర్ ఆఫ్ ద డిస్కషన్. ఉంటాడా పోతాడా అనేది పార్టీ అంతర్గత వ్యవహారం. బట్ తప్పనిసరిగా అంతర్మదన మొదలవుతుంది కదా. ఒక ఎన్నిక ఓడిపోతే తప్పనిసరిగా పార్టీలో ఒక రివ్యూ జరుగుతుంది, అంతర్మదనం మొదలవుతుంది. వాళ్ళు తప్పనిసరిగా ఇది తప్పైంది, అది తప్పైంది, ఇది రైట్ ఉండాలి, అది రైట్ ఉండాలి అని చెప్పని సరిదిద్దుకోవడానికి, దీనివల్ల ప్రజలు బాగుపడతారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది, 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది, షాదీ ముబారక్ వస్తుంది, తులం బంగారం వస్తుంది. ఇవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయకపోతే ఈయన తప్పైంది. ఇంకా షాదీ ముబారక్, ఈ 4,000 పెన్షన్ అయితే మధ్యలో మిడిల్ క్లాస్ గవర్నమెంట్ ఉద్యోగులు వీళ్ళే సఫర్ అయ్యేది. నేనేం కోరుకుంటా అంటే